హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కేక్ రెసిపీ చూద్దాం. అలాగే వచ్చేది వ్యాలంటైన్స్ డే కదా, మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేను కూడా ఇప్పుడిప్పుడే కేక్స్ చేయడం నేర్చుకుంటున్నాను. సో ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మరెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అదే సూజీ. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. అందులో హాఫ్ మాత్రమే వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. కావాలంటే మిగతా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ వేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మిగిలిన హాఫ్ కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టూటీ ఫ్రూటీ కానీ లేదంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటినైనా వేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీలో డస్టింగ్ చేసుకున్నాను. కొద్దిగా వీట్ ఫ్లోర్ కానీ మైదా ఫ్లోర్ కానీ వేసుకొని ఒకసారి డస్టింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. నా దగ్గర బేకింగ్ ట్రే లేదు, మీ దగ్గర ట్రే ఉంటే బెటర్ టు యూజ్ దట్. ఇక్కడ ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసి సెట్ చేసుకున్నాను. ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. అలాగే 1/3 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. అన్నీ కూడా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టుగా వేసుకోండి. ఇంక ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్, అలాగే వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వ కూడా బాగా నాని థిక్నెస్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఒకవేళ థిక్గా వచ్చినట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అంటే కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా అయితే ఏమీ పడలేదు, కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా, టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఏమైనా థిక్గా అనిపించినట్లయితే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని మరొకసారి కలుపుకున్నాను. తర్వాత మనం సైడ్గా పెట్టుకున్నాం కదా టూటీ ఫ్రూట్ డస్టింగ్ చేసి, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. కేక్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పక్కన పెట్టుకోండి, లేదంటే ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది. నేనైతే ఒకసారి అలానే మర్చిపోయాను, అది కేక్ కాస్త దెబ్బరొట్టు అయ్యింది. సో అందుకనే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ముందుగా గ్రీస్ చేసుకున్నాం కదా బాక్స్లో, అందులోని ఈ మిక్చర్ అనేది వేసి పైన డెకరేషన్ కోసం నేను ఇట్లా టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇదే ఉండాలి అని ఏం లేదు, ఇంట్లో వాళ్ళకే కదా, ఏం పర్వాలేదు, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసేటప్పుడే నేను ఓవెన్ని 170 degrees దగ్గర 10 minutes వరకు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేలోగా మనం ఇది మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. లోపల ఎయిర్ ఏమైనా ఉంటే పోతుంది. ఇగోండి, ఇక్కడ చూసారు కదా 170 degrees దగ్గర నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఒక 30 to 35 minutesకి కేక్ అనేది బేక్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ సైడ్స్ అనేది స్లైట్గా లూజ్ చేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది, బటర్ పేపర్ యూస్ చేసాం కాబట్టి. ఇన్ కేస్ బటర్ పేపర్ లేకపోతే మీరు ఆయిల్ వేసి మైదా వేసి అయినా డస్టింగ్ చేసుకోవచ్చు, బాగానే వచ్చేస్తుంది.
ఇంకా చూసారు కదా, కేక్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. అలాగే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.